2024 జనరల్ ఎలక్షన్స్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి కని విని ఎరుగని రీతిలో అద్భుతమైనటువంటి విజయాన్ని అందించినటువంటి రాష్ట్ర ప్రజలందరికీ కూడా, అలాగే ముఖ్యంగా మచిలీపట్నం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ ఉన్నా. వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరదు. మా మీద నమ్మకంతో ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున దాదాపు 65% ఓట్లు పోలైనటువంటి ఓట్లలో 65% ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి, అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి 65% ఓట్లు అంటే అది ఒక చరిత్ర, నిజంగా హిస్టరీ. ఇవాళ రాష్ట్రంలో యావరేజ్ చూస్తే కూటమికి వచ్చిన ఓట్లు 55% అయితే, మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గంలో వచ్చినటువంటి ఓట్లు 65% ఓట్లు మరి నమ్మి ఓటేశారంటే వాళ్ళకి ఎంత చేసినా కూడా రుణం తీరదు. ఇవాళ 50,000 మెజార్టీ, ఒక హిస్టరీ. 50 రోజులు నన్ను రాజమండ్రి జైల్లో పెడితే రోజుకి 1000 ఓట్లు చొప్పున 50,000 ఓట్లు ఇచ్చారు ప్రజలు. నిజంగా వాళ్ళకి ఏ రుణం, ఎంత సేవ చేస్తే రుణం తీర్చుకుంటాం. ఇంకో 10 రోజుల నుండి కాదు. నిజంగా నేను పడినటువంటి వేదన, బాధ అందరూ ప్రజలు పడ్డారనే దానికి ఇదే ఒక ఉదాహరణ. నేను పడిన దానికి వాళ్ళు కూడా బయట ఉండి అంతకంటే ఎక్కువ వేదన పడ్డారు. ఇవాళ అదే ఆ ఓటరు పైన కనిపించిందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అలాగే పవన్ కళ్యాణ్ గారు, జనసేన, నిజంగా జన సైనికులు ఒక సైనికులాగా పనిచేశారు. ఎక్కడా కూడా డివియేట్ కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు త్యాగాలు చేశారు. 5 సంవత్సరాలు నాతో పాటు త్యాగాలు చేశారు. రక్తాలు కార్చుకున్నారు, ఆడబిడ్డలు రక్తాలు కార్చుకున్నారు. పస్తులు ఉన్నారు, జైళ్ళ దగ్గర, పోలీస్ స్టేషన్ల దగ్గర నిరీక్షణ, తెల్లవారులు. నేను నిజంగా చాలా బాధపడ్డా. మహిళా దినోత్సవం రోజు ఆడబిడ్డల్ని చిలకలపూడి పోలీస్ స్టేషన్లో దోవల్లో కూర్చోబెట్టారు. మహిళా దినోత్సవం, పేరుకు మహిళా దినోత్సవం. కళ్ళమ్మడి నీళ్లు తప్ప చెప్పలేనటువంటి పరిస్థితి. చెప్పుకుని బయటకు వచ్చి చెప్పుకున్నావాలంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఇక ఇంట్లో పితృదేవతలకు పెట్టుకోవాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేసుకోకుండా అడ్డం పడి అరెస్టులు చేయటం, ఇలాంటి ఎన్నో అవమానాలు పడ్డాం, బాధలు పడ్డాం. అలాగే భారతీయ జనతా పార్టీ కూడా చాలా సపోర్ట్ చేశారు. నిజంగా మరి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అదేవిధంగా రాష్ట్రంలో కూడా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటాడు, ప్రజలు మోసం చేశారంట. ప్రజలు నువ్వు మోసం చేసావు జగన్ రెడ్డి, ప్రజల్ని మోసం చేసావు కాబట్టి నువ్వు చెప్పావు. ఏం చెప్పావు? సిద్ధం అన్నావు. ప్రజలు యుద్ధం అంటే ఎలా ఉంటుందో మెజార్టీలో చూపించారు జగన్ రెడ్డి. సిద్ధం అంటే నువ్వేదో పోలీసులను పెట్టుకున్నావు, లేకపోతే మీ బూతుల వాళ్ళు ఉన్నారు కదా, బూతుగాళ్ళు, ఒక్కొక్కడికి ఎట్టా ఉంటుందో చూపించారు. గుడివాడ గుట్కాగాడికి చూపించారు 54,000 ఓట్లు మెజారిటీ. ఇక గన్నవరం వాడు, గుట్లేగాడు ఏమైపోయాడు, అడ్రస్ లేడు. బందరు సొల్లోడు ఇష్టం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లు మాట్లాడి ఇవాళ బందరు పరువు తీశాడు అన్ని రకాలుగా. ఇవాళ ప్రజలు ప్రతిదీ గుర్తుపెట్టుకుంటారు. మేము ఆనాడు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వచ్చిన దగ్గర నుంచి కానీ, భారతీయ జనతా పార్టీ కానీ, ఇవాళ దేశానికి ఏం చేయాలి, ఈ రాష్ట్రానికి ఏం చేయాలి, జిల్లాకి ఏం చేయాలి, నియోజకవర్గాలకి ఏం చేయాలని చెప్పి క్లియర్గా ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకుని పనిచేసింది. జగన్ రెడ్డి పనిచేసింది ఎలా దోచుకోవాలి, ఎలా గుట్ల కొట్టేయాలి, ఎలా మైనింగ్ కొట్టేయాలి, ఎలా
వ్యవస్థలను దోచేయాలనేది క్లియర్గా పిక్చర్ రాసుకుని మద్యంతో కానీ ఎన్ని రకాలుగా కూడా గంజాయి, అడుగడుగునా గంజాయి, ఇలాంటివన్నీ కూడా ఇవాళ చాలా చాలా ప్రజలు గుర్తుంచుకుంటారనే విషయాన్ని చాలా సైలెంట్గా, నిజంగా ఎంత నిశ్శబ్ద విప్లవం ఇది, ఒక నిశ్శబ్ద విప్లవం. విదేశాల నుంచి వచ్చారు, దేశ విదేశాల నుంచి వచ్చి దేశంలో కూడా ఉన్నటువంటి మారుమూల ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారంటే నిజంగా ఇది ప్రజాస్వామ్యం యొక్క బ్యూటీ అది. ఎందుకంటే నాకు ఒక మహిళ వచ్చి కదా సార్, ఆవిడ ఒక ఎంప్లాయ్, ఆవిడ వయసు 40 సంవత్సరాల పైన ఉంటాయి. ఆవిడ చెప్పింది, నా జీవితంలో మొదటిసారి వచ్చి ఓటేస్తా ఉన్నాను, బందర్లో వచ్చి ఓటేసానని చెప్పి. ఇలా ఎంతో అనేక మంది వచ్చేసారు. ఈ రాష్ట్రం నాశనం అయిపోతూ ఉంది, వ్యవస్థలు నాశనం అయిపోతూ ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి మళ్ళీ బ్లాక్మెయిలింగ్ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. నేను చూశాను ప్రెస్ మీట్లో. నేను అవ్వాతాతలకు ఇచ్చా, నీ జేబులో సొమ్ము ఇచ్చావా? అమ్మలకి ఇచ్చా, అమ్మఒడిచ్చా, ఏం చేసావు? విద్యా వ్యవస్థను నాశనం చేశావు. నిజంగా విద్యా వ్యవస్థల్లో ఎయిడెడ్ స్కూల్స్ని నాశనం చేసావు, విద్య చెప్పే అధ్యాపకుల్ని జైల్లో పెట్టించావు, రోడ్ల మీదకి ఈడిపించావు. ఇవన్నీ కూడా మర్చిపోతారా? అడుగడుగున ఊరూరా బ్రాందీ షాపులు, పనికిరాని బ్రాండ్లు పెట్టి అనేక మందిని రోడ్ల మీద